అదే విధంగా మీల్స్ మధ్యలో స్మాల్ మీల్స్ ఏదైతే తీసుకుంటారో అంటే డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్, అదే కాకుండా ఏంటి అంటే బాయిల్డ్ స్ప్రౌట్స్, కొన్నిసార్లు ఏంటి అంటే సలాడ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ కానీ చికెన్ కానీ లేదు అంటే ఫిష్ కానీ వేసుకోవటం వలన కూడాను వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కానీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఉండదు. కాబట్టి అట్లీస్ట్ మినిమం మీరు రోజులో 100 to 120 ఆర్ 130 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మాత్రం తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ డైట్లో తప్పనిసరిగా ప్రోటీన్ అనే ఫుడ్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అన్నాను కదా అని ప్రోటీన్ పౌడర్స్ తాగటము లేదంటే వే ప్రోటీన్ తీసుకోవటం అనేది యూజువల్గా మేము రికమెండ్ చేయమండి. ఎందుకంటే యూజువల్గా ఈ ప్రోటీన్ పౌడర్స్లో కానీ లేదంటే ఈ వే ప్రోటీన్స్లో కానీ వీటిల్లో అన్నిటిలో కూడా యాడెడ్ షుగర్స్ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో షుగర్స్ వచ్చే అవకాశం కానీ లేదంటే అధికంగా మజిల్ మాస్ డెవలప్ అయ్యి దాని వలన ఇబ్బందులు రావటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అండ్ హోల్సమ్ ప్రోటీన్ అనేది ఎప్పుడైనా మోర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి యూజువల్గా మేము ప్రోటీన్ పౌడర్స్ కానీ వే ప్రోటీన్ కానీ ప్రెగ్నెన్సీలో వీలైనంత మట్టుగా అవాయిడ్ చేయమని చెప్తాము.